అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఆసియాలో పర్యటిస్తున్నారు. 5 రోజుల పాటు 3 దేశాల్లో పర్యటించాల్సి ఉంది. మలేషియా, జపాన్ పర్యటన ముగిసింది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆసియాలో ఆయన తొలి పర్యటన కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఆయన చేపట్టిన సుదీర్ఘ విదేశీ యాత్ర ఇదే. ఈ సందర్భంగా జియోంగ్జూలో ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎపెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేసిన విందుకు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రత్యేకించి భారత్ గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భారత్తో ట్రేడ్ డీల్ గురించి వివరించారు. మోదీని ఎంతగానో అభిమానిస్తానని, గౌరవిస్తానని ట్రంప్ తెలిపారు. మోదీ ఓ శక్తివంతుడైన నాయకుడిగా అభివర్ణించారు. ఆరాధనీయుడిగా కొనియాడారు. చూడడానికి చాలా మంచి వ్యక్తి అని, తండ్రి లాంటివాడని చెప్పారు. ప్రధాని మోదీ ఓ అద్భుత నాయకుడు, ఓ కిల్లర్, చాలా ధైర్యవంతుడు కూడా. పాకిస్తాన్తో కాల్పుల విరమణకో పట్టాను ఒప్పుకోలేదు. కాల్పులను విరమించాలని నేను కోరగా కుదరదని తేల్చి చెప్పారు. మేము పోరాడతామని స్పష్టం చేశారు. అప్పుడు నేను ట్రేడ్ డీల్ గురించి ప్రస్తావించాల్సి వచ్చిందని ట్రంప్ వివరించారు. ఇరు దేశాలు పోరాడుతున్నంత కాలం వారితో ఎటువంటి ట్రేడ్ డీల్స్ ఉండబోవని, వ్యాపారం చేయబోనని ఖరాఖండిగా చెప్పానని, ఆ తర్వాతే భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోదీతో మాట్లాడిన అనంతరం పాకిస్తాన్ ప్రధానికి ఫోన్ చేశానని తెలిపారు. భారత్తో పోరాడుతున్నందుకు వాణిజ్య, వ్యాపార ఒప్పందాలు చేసుకోలేమని స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. కాదు కూడదు అంటే 250% టారిఫ్ విధిస్తామని భారత్, పాకిస్తాన్లను బెదిరించానని ట్రంప్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత 48 గంటల్లోనే ఇరు దేశాలు కాల్పుల విరమణ ముగించడానికి అంగీకరించాయని తెలిపారు. ఈ సందర్భంగా 7 విమానాలను కూల్చివేశారని, అవన్నీ అందమైన ఫ్లైట్లు అని వ్యాఖ్యానించారు.